నేరం చేసిన 100 రోజుల్లోగా శిక్ష పడేలా పోలీసులు పనిచేస్తే నేరాలు తగ్గుతాయని హోంమంత్రి అనిత అన్నారు. అనంతపురంలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ పరేడ్కు డీజీపీతో కలిసి హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 394 మంది ఎస్ఐలు శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 97 మంది మహిళలు ఉండడం గర్వకారణమన్నారు. సైబర్ నేరాలతో పాటు గంజాయి నిర్మూలనను సవాలుగా తీసుకోవాలని అనిత పిలుపునిచ్చారు. by Mr. P. Neeraj of Allur Sitaram. Sixth candidate is being commanded by Mr. G. Jagadish of Parvatipuram. భారత త్రివర్ణ పతాకంలోని కాషాయ రంగు నాగిరెడ్డి. సెకండ్ ఇన్ కమాండ్ మిస్టర్ అద్భుత కవాతు ప్రదర్శనిస్తున్న శిక్షణార్థులను తమ కరతాళ ధ్వనులతో ప్రోత్సహించవలసిందిగా మనవి. వందనం సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ ట్రైనింగ్ ఆఫీసర్. సెకండ్ కంటింజెంట్ ఈస్ కమాండెడ్ బై మిస్టర్ హరీష్ అండ్ సెకండ్ ఇన్ కమాండ్ జి ప్రసాద్. థర్డ్ కంటింజెంట్ ఈస్ బీయింగ్ కమాండెడ్ బై మిస్ కే చైతన్యస్వరూపిణి. సెకండ్ ఇన్ కమాండ్ మిస్టర్ పి సుమతి. అత్యద్భుత ప్రదర్శన ఇస్తున్న ఈ శిక్షణార్థుల్ని తమ కరతాళ ధ్వనులతో ప్రేక్షకులందరూ పెద్దగా చప్పట్లు కొట్టి ప్రోత్సహించవలసిందిగా మనవి. ఫిఫ్త్ కంటింజెంట్ ఈస్ బీయింగ్. ఎవడైనా తప్పు చేసి ఒక అత్యాచారం చేసిన ఒక హత్య చేసిన 100 రోజుల్లో శిక్ష పడేటట్టుగా ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడం కానీ, అదేవిధంగా మన డాక్టర్ సర్టిఫికేట్, ఊన్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ, ఛార్జ్ షీట్ వేయడం కానీ, ఆఖరికి కోర్టు దగ్గరికి మనం ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్గా 100 డేస్లో కనుక చేస్తే లోపలికి వెళ్ళిన వాడు బెయిల్ మీద బయటికి రాకుండానే కన్విక్షన్ పడే పరిస్థితులు కల్పించే దిశగా మన పనితనం ఉండాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు. మీరందరూ కూడా రాబోయే కాలంలో ఆ రకంగానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఈ రోజు మీరందరూ కూడా బయటకు వచ్చి అమ్మయ్య ట్రైనింగ్ అయింది అనే కన్నా ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది గేమ్ అనుకొని ఈరోజు మీరందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం కూడా ఉంది.